హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ నో నాన్ వెజ్ ఛాలెంజ్లో ఈరోజు డే 4th. పెళ్ళం పెట్టే టార్చర్ని బదిలించుకుంటూ కడుపులో ఉన్న బాధలన్నీ దాచిపెట్టుకొని పొట్టను గుట్టలా పెంచుకునే మన భార్య బాధితులు అండ్ మగజాతి ఆనిముత్యాలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీకోసమే భయ్యా ఈ వర్కౌట్స్ అన్ని లేండి. పొద్దున్నే లేచి జర జిమ్ముకి రండి. ఎంతసేపు ఉంటారు భయ్యా ఇళ్ళల్లో? మీకు ఎప్పుడైనా అలారం పని చేయకపోతే బాగుండు అనిపించిందా? నాకు అనిపించింది భయ్యా ఈరోజు. ఎందుకంటే జిమ్ వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరికి మినిమం 8 to 10 అవర్స్ నిద్ర ఖచ్చితంగా ఉండాలి. నిద్ర లేకపోతే నువ్వు ఏ వర్కౌట్ చేసినా అది వేస్ట్. సో నైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల మనకున్న బ్యాడ్ హ్యాబిట్ మొబైల్ వాడడం వల్ల నిద్ర సరిపోకపోవచ్చు. నాది అదే పని అయిపోయింది. కానీ కష్టమైన మంచిదని చెప్పి 5:30కి అలారం పెట్టుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఒక వాటర్ తాగేసి ఒక బనానా తినేసి జిమ్కి అయితే వచ్చేసిన. ఈరోజు డే 4th కాబట్టి జిమ్లో వర్కౌట్స్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. డే 1 డే 2లో వర్కౌట్స్ సేమ్ ఉన్నాయి. 3లో చేంజెస్ వచ్చినాయి. ఈరోజు డే 4th కాబట్టి ఇంకో 3 వేరియేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. డే 5th రోజు కూడా ఉంటాయి. 6th నుంచి మళ్ళీ వేరియేషన్స్ వేరే అవుతాయి. సో వర్కౌట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటంటే ఆర్మ్ సర్కిల్, జంపింగ్ జాక్స్, హై నీస్, ఇంక్లైన్ పుషప్స్, ప్లాంక్స్, షోల్డర్ ట్యాప్స్, మౌంటైన్ క్లైంబర్స్, లెగ్ రైజెస్. సో ఈరోజు 3 వేరియేషన్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఏంటంటే ఆర్మ్ సర్కిల్, ఇంక్లైన్ పుషప్స్ అండ్ షోల్డర్ ట్యాప్. ఈ 3 అయితే యాడ్ అయినాయి. రేపు 5th రోజు కూడా చేంజ్ అవుతుంది. సో ఈ రోజు అయితే వర్కౌట్స్ ఇవి ఖచ్చితంగా చేయాలి. అన్నీ కూడా 2 reps ఉన్నాయి, 3 reps ఉన్నాయి. ఖచ్చితంగా చేయాలి. ఇంక్లైన్స్ 3 reps ఉన్నాయి. అవి చేసిన తర్వాత పుషప్స్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో నేను జిమ్కి వచ్చే ముందు ఒక బనానా తినేసి అయితే వచ్చేసిన కదా. ఇవన్నీ చేసే లోపు అది ఎక్కడో అరిగిపోయింది, ఏ మూలకి వెళ్ళిపోయింది. సో జిమ్కి వచ్చే ముందు లైట్గానే ఫుడ్ తినేయాలి. అది అరిగినా అరగకపోయినా లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. హెవీగా ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. అందరూ ప్రీ వర్కౌట్స్ అని చెప్పి ముందుగాల కొంచెం ప్రోటీన్ పౌడర్స్ అని క్రియేటివ్స్ అని తాగుతారు. అది అందరికీ పడకపోవచ్చు. సో మనం కొంచెం న్యాచురల్గా వెజ్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఫ్రూట్స్లో కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళంతా అన్నీ మిక్స్ చేసి తాగుతుంటే మనం విడివిడిగా తీసుకొని తింటున్నాము. సో బనానా తినడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇంకోటి సమ్మర్ కాబట్టి బాడీ ఎండకి వట్టినే డీహైడ్రేట్ అయిపోతుంది. దానికోసం అని చెప్పి గ్లూకోజ్ వాటర్ ఆర్ లెమన్ వాటర్ తీసుకొని వచ్చి తాగితే బెటర్. సో ఈరోజు స్వెట్ అయితే చాలా వచ్చింది. ఎండ కొడుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మొత్తం బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. మళ్ళీ ఎంప్టీ స్టమక్ ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న ఆ ఒక్క బనానా ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇంకా లేదు అది కడుపులో. సో బాడీ డీహైడ్రేట్ అయింది. కొంచెం వాటర్ కూడా తాగేసిన. స్వెట్ వచ్చింది. స్వెట్ వస్తే బెటర్. మన బాడీలోంచి ఎంత స్వెట్ బయటకు వెళ్ళిపోతే అంత బెటర్. సో ఈ వర్కౌట్స్ అన్నీ చేసేలోగా స్వెట్ కూడా వెళ్ళిపోయింది. సో రేపు 5th డే రోజు కూడా వర్కౌట్స్ చేంజ్ అవుతాయి. డైలీ 1-2 వర్కౌట్స్ యాడ్ అవుతాయి. సో ఇంకా 96 డేస్ ఉంది. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే మనం వర్కౌట్స్ అయితే చేయాల్సిందే. 100 డేస్ ముందుకు వెళ్ళాల్సిందే. కష్టం అనిపించినా నిద్ర సరిపోకపోయినా కొంచెం ఎర్లీగా పడుకున్నా మంచిదని ఖచ్చితంగా వర్కౌట్స్ అయితే చేయాలి. అండ్ బాడీని అట్లా లేజీ ఉంచుకోకండి భయ్య. ఖచ్చితంగా జిమ్కి రాండి. ఎందుకు అంటే మీ బాడీ మొత్తం స్ట్రక్ అవుతుంది. బాడీ మూమెంట్స్ లేకుండా లేజీగా ఉంటాయి. మీరు ఏ పని చేయలేరు. సో ఒక్కసారి జిమ్లో అడుగు పెట్టావు, ఒక 2 days చేసావంటే 3rd డే నుంచి ఖచ్చితంగా జిమ్కి రావాలనిపిస్తుంది. బాడీ పెయిన్స్ 100% ఉంటాయి. కానీ వర్కౌట్స్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. జిమ్ అనేది ప్రతి ఒక్క మగవాడికి అది ఒక ప్యాషన్. సో ఖచ్చితంగా అందరూ కూడా జిమ్కి రావాలి. లేజీగా ఉండి బద్ధకంగా రాత్రి 12-2 వరకు పడుకొని పొద్దున 10 వరకు లేచి అది లైఫ్ కాదు భయ్య. మనకి ఒక లైఫ్ ఉంది. మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన హెల్త్ మనం కాపాడుకోవాలి. ఏది లేకుండా ఏది చేయకుండా 10 దాకా 12 దాకా పడుకొని హాస్పిటల్లో ఖర్చు పెట్టడం కంటే ఇలా ఒక 1 month 2 months ఆర్ లైఫ్ టైం మీరు జిమ్ చేసుకుంటా ఉంటే మీ బాడీ ఎంత హెల్తీగా ఉంటుందో తెలుసా. మీరు హాస్పిటల్ వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. ఎవ్రీ పార్ట్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మూమెంట్ ఇస్తుంది. అన్నీ ప్రాపర్గా పనిచేస్తాయి. 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేసి 4 days, ఇవాటికి 4th డే. ఈ 4 daysలోనే నా బాడీలో ఎంతో చేంజెస్ వచ్చినాయి. అలాంటిది 100 days ప్రాపర్గా చేస్తే ఎంత చేంజెస్ రావచ్చు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ హై లెవెల్లో ఉంటుంది.
సో 100 డేస్ ఎంతసేపు అయ్యా మీకు? 100 డేస్ మీరున్న దగ్గర నుంచి కూడా బేసిక్ వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో. నేను పెట్టే వీడియోలో బేసిక్ నేను చూపెడుతున్నా కదా, అది రిపీట్గా చేసుకుంటూ బేసిక్ వర్కౌట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. జిమ్కి రాని వాళ్ళు, ఉమెన్స్ అయినా మెన్స్ అయినా, వీళ్ళు కాని వాళ్ళు మన వీడియోస్లో చూసి కూడా ఇంటి దగ్గర రిపీట్ చేసుకోవచ్చు. సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జిమ్కి అయితే 100% వెళ్ళాలి. ఎందుకంటే మీ దగ్గర వెయిట్ ఉండకపోవచ్చు, డంబెల్స్ కానీ ఇంకా ఏదైనా కానీ జిమ్కి ఐటమ్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు ఎక్విప్మెంట్. సో జిమ్కి ఖచ్చితంగా వస్తే మీ మైండ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ గెయిన్ అవుతుంది, కొంచెం బాడీ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సో జిమ్కి రావడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే లేదు. ఒకవేళ మీకు ఏదైనా నష్టం అని మీ ఇంటర్నల్గా అనిపిస్తే అది ఎక్కడ కొడుతుంది ఎఫెక్ట్ అంటే, హెవీ వెయిట్ తీసుకోవడం వల్ల, ప్రాపర్ గైడెన్స్ లేకుండా హెవీ వెయిట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మీ బాడీ వెయిట్ కంటే మించి, ఇట్ మీన్స్ మీరు ఒక 10 కేజీలు లిఫ్ట్ చేయగలుగుతారు, కానీ ఎవరో మిమ్మల్ని అడిగారని చెప్పి మిమ్మల్ని లేపరు, మేము పొగిడారని చెప్పి 10 తీసుకున్న దగ్గర 50 తీసుకున్నారనుకోండి, మీ బాడీ పట్టేసుకుంటుంది, మూమెంట్ ఇవ్వలేరు. సో డైలీ ఈరోజు 10 చేస్తే రేపు 15, 20, 25 అలా 50 వరకు వెళ్తే అది ఓకే. కానీ చాలామంది ఏం చేస్తారంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా, జిమ్ గురించి తెలియకుండా డైరెక్ట్ రావడంతోనే డంబెల్స్ పట్టుకోవడము, బార్బెల్స్ పట్టుకోవడము, ఇంకేంటి షోల్డర్స్ చేయడము, చెస్ట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు, షార్ట్కట్లో వెళ్తే పని జరగదు. అందుకని మనం ఈ 100 డేస్ తీసుకుంది మీకోసమే భయ్యా. 100 డేస్ కావాలనే 100 డేస్ ఛాలెంజ్లో డే 1 నుంచి 99th వరకు మీకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత జరుగుతుందో, చేంజెస్ వస్తుందో మీకే తెలుస్తుంది. సో 100 డేస్ కాన్సెప్ట్ అది. డే 1 నుంచి 99, 100 వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మన వీడియో చూడండి, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా. సో ఈ రోజైతే మన ఫుడ్ ఏంటి, ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోకపోతే బాడీలో చేంజెస్ రావు. పందిలాగా తింటే అస్సలు సరిపోదు, అది కరెక్ట్ రాదు. సో ఫుడ్ కూడా కొంచెం తగ్గించాలి. ఇందులో కూడా డైట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మీరు వెయిట్ పెరగాల, వెయిట్ తగ్గాల. నేను చేసేది బాడీ పెరుగుతుంది, సో బల్క్ చేస్తున్నా, బాడీ పెరుగుతుంది, చెస్ట్ పెరుగుతాయి, షోల్డర్ పెరుగుతాయి, ఆర్మ్స్, లెగ్స్ అన్నీ పెరుగుతాయి, పొట్ట మాత్రం తగ్గిపోతుంది. సో దీనికి బల్క్ కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో మరీ హెవీగా కాకుండా కొంచెం, అది కూడా జిమ్ చేసే వాళ్ళు నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. బట్ మనం వెజ్ సైడ్ వెళ్తున్నాం, ప్రతి ఒక్కరు నాన్ వెజ్ అని వెళ్ళాలని లేదు. మనం కొంచెం లాంగ్ పీరియడ్ తీసుకున్నాం కాబట్టి నాన్ వెజ్లో కూడా, అందులో కూడా వెజ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, అది ప్రాపర్గా తీసుకోవాలి. సో ఈరోజు మన డైట్ ఫుడ్ ఏంటంటే సేమ్ వీక్లో ఒకసారి చేంజ్ చేస్తాం కాబట్టి ఈరోజు డైట్ ఫుడ్ ఏంటంటే మిల్క్, బనానా, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వేరే గ్రేప్స్ లైక్ అట్లా మిక్స్ చేసి పెట్టేసుకున్నా. సో ఈరోజు అయితే డైట్ ఫుడ్ అయితే ఇది. లంచ్లో కొంచెం అన్నం, వెజ్ కర్రీ అండ్ డిన్నర్లో 2 చపాతీ. ఇది ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయకపోతే మీరు ఏం చేసినా కూడా వేస్ట్. ఒకవేళ మీరు సన్నం పడాలి అనుకుంటా కూడా ఈ డైట్ పనిచేస్తుంది. మీరు తినే దానిలో కొంచెం క్వాంటిటీ తగ్గియాలంతే. బయట ఏది పడితే అది అడ్డమైన చెత్త తినకూడదు, ఆయిల్ ఫుడ్, టిఫిన్స్ అస్సలు తినకూడదు. హోటల్ ఫుడ్ అయితే కంప్లీట్ అవాయిడ్ చేసేయాలి. అప్పుడు మీ జిమ్కి వస్తే కొంచెం యూజ్ ఉంటుంది. నైట్ మొత్తం అడవి పందిలాగా తినేసి మార్నింగ్ వచ్చి మీరు ఆర్మ్స్ కొడతా, యాప్ క్రంచెస్ చేస్తా, పొట్ట తగ్గిస్తా అంటే నడవదు. సో డైట్ ఎంత మెయింటైన్ చేస్తే అంత బాడీ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. సో ఫాలో ఫర్ డే 5.